ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ. మన సినిమా రంగానికి షార్ట్ ఫిల్మ్ రంగానికి ఎనలేని సేవలు అందించారు. మన అసోసియేషన్కి అయితేనేని వారు సినిమాలు చేయడమే కానీ చాలామంది ఆర్టిస్టులను వారు చేసిన సినిమాలలో నటించేలాగా చేసేయడం కానీ అతను నాతో కూడా ఒక సినిమా చేయాలని చెప్పాడు. అశోక్ అన్న మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని. తప్పకుండా చేద్దాం సార్, తప్పకుండా చేద్దామని చెప్పాను. కానీ వారు ఇంత తొందరగా ఇలా మనల్ని విడిచిపెట్టిపోతారని అసలు ఊహించలేదు. మా నిర్మాత మండలితోటి సార్ తోటి చాలాసార్లు మేము కలిసి మీటింగ్లలో పాల్గొనడం జరిగింది. అద్భుతమైన క్యారెక్టర్ సార్ది. అన్ని ఏర్పాట్లు అతనే చేస్తాడు. ఆయన ఒక హాల్కి మేనేజర్, ఓనరు, పెద్ద వ్యక్తి, సమాజంలో గౌరవింపబడుతున్న వ్యక్తి. కానీ అక్కడ ఉండి సామాన్యుల్లాగా ప్రతి విషయం అతనే తీసుకొని అన్ని రకాల అరేంజ్మెంట్స్ అతనే చేసేవాడు. చనిపోయిన రోజు వాస్తవానికి ఇంటి దగ్గర నోము కేదారేశ్వర వ్రతం ఉండడం వల్ల నేను రాలేకపోయాను. మా అసోసియేషన్ నుంచి వెళ్ళి మా ప్రధాన కార్యదర్శి, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇద్దరు వచ్చి అక్కడ పాల్గొనడం అనేటువంటిది జరిగింది. చివరి చూపు నేను చూసుకోలేకపోయాను. ఏది ఏమైనా కూడా ఒక మంచి మనిషి అంతిమయాత్రలో పాల్గొనలేకపోయానేటటువంటి ఒక బాధ నాకు ఉంది. కానీ నా తరఫున, మా సంఘం తరఫున ఒక ఇద్దరు వ్యక్తులు అటెండ్ కావడం అనేటువంటిది చాలా సంతోషం. మొన్ననే రీసెంట్లీ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసినాం అతనితో. అదే లాస్ట్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఇక ఆ ఒక్కటే లాస్ట్ మాది పరిచయం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ శ్రీను గారు మెసేజ్ పెట్టగానే మేము షాక్ అయిపోయినాం. కానీ ఈ మధ్య ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఏది ఉన్నా కానీ పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్క దానికి మాకు సపోర్ట్గా ఉండి, ఏది ఉన్నా కానీ మాకు తోడుగా ఉండి, ఏది ఉన్నా కానీ మీరు తీసుకోండి అన్నట్టే మంచి. కానీ అతను అడగడం ఏం లేదు. కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఆత్మశాంతి కలగాలని, ఏ లోకంలో ఉన్నా కానీ ఆయన హాయిగా ఉండాలి, ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ. 9 నుంచి పరిచయం నాకు, సుమారు 37-38 సంవత్సరాలు. ఆయన కానిస్టేబుల్ అప్పుడు. మా ఫ్రెండు సిఐ దగ్గర పోవాలంటే ఈయన కానిస్టేబుల్ అప్పుడు. నేను కార్ దేవుడితోనే నన్ను ఫస్ట్ తీసుకుపోయేది తనే. డాక్టర్ గారు వచ్చారు. ఆ తర్వాత మా ఫ్రెండ్ డిఎస్పీ అయ్యాడు. ఆయన డిఎస్పీ అయినప్పుడు నేను హీరో అప్పుడు మద్రాస్. నేను దిగుతుండే సుమన్ గారు వచ్చారు అని చెప్పి లోపల తీసుకుపోయేవాడు. అందరికి చావు వస్తుంది, రాదని కాదు, కానీ పద్ధతి. కళాకారుడు అన్నప్పుడు రావాలి. ఒక కోతి చనిపోతే, ఒక కుక్క చనిపోతే 10 కుక్కలు తయారవుతాయి, 10 కోతులు తయారవుతాయి. ఏదైనా మనుషులు మనం కళాకారుడు, తోటి కళాకారులకు చేయకపోతే ఎట్లా? ఆయన అందరికీ పిఎం కన్వెన్షన్ అందరికి ఇచ్చాడు. ఎందుకండి? ఆయన అంత శ్రీమంతుడు అయినా కానీ అందరికి సమానం చూసేవాడు. మా నిర్మాతల మండలికి చాలా లోటు. వారు చేసిన సేవలు చిరస్మరణీయం. వారు ఎక్కడున్న వారు ప్రభుత్వ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతల మండలి ధన్యవాదాలు. యుద్ధం చేయాలి, ఈ అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఉన్నాను. మీరు ముందుకు నడవాలని ఆయన చూసి